ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. తమిళనాడులో పోలింగ్ అప్డేట్స్ మీద చాలా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు పోల్ అయిన పర్సంటేజ్ ప్రకారం కనుక సర్వే రిపోర్ట్లు చెప్తున్న దాని ప్రకారం, అంటే తమిళనాడు ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ మన సోషల్ మీడియాలో సర్వే రిపోర్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అది కూడాను అప్రాక్సిమేట్గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మళ్ళీ అధికారంలోకి డిఎంకేనే వస్తుందనేది ప్రస్తుతం అక్కడ వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్. తాజాగా టీవీకే విజయ్కి సంబంధించి మాత్రం 1-2 సీట్లు దాదాపు, లేకపోతే 0 నుంచి 10 లోపు తమ సీట్లు కైవసం సొంతం చేసుకునేది ఇది ఉంటుంది. ఇతర పార్టీలకు సంబంధించి మాత్రం 0 నుంచి 2-3 సీట్లు పొందుతారు. డిఎంకే దాదాపు 160 నుంచి 170 సీట్లతో మళ్ళీ అధికారంలోకే వస్తుంది. ఎందుకంటే ఓటర్ పల్స్ మీద జరిగిన సర్వే ప్రకారంగా అక్కడ జరుగుతున్న పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. తర్వాత సర్వే రిపోర్ట్స్ వెల్లడవుతాయి. ప్రస్తుతానికైతే మాత్రం బిఫోర్ పోలింగ్ వరకు ప్రీ సర్వే వచ్చిన రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ప్రచారంలో భాగంగా అక్కడ పార్టీలు చేసినటువంటి ఎన్నికల ప్రచారం భాగంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన కానివ్వండి, గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ప్రస్తుతానికైతే మళ్ళా టీఎంకేకే అధికారం కట్టపెట్టబోతోంది తమిళనాడు ప్రజానీకం అనేది వస్తున్నటువంటి వార్తలు. అది ఎంతవరకు ఆ సర్వే వస్తున్న రిపోర్ట్స్ ఎంతవరకు నిజం, లేదంటే ప్రజలు ఇంకొక రూట్ మార్చి, లేదంటే ఆలోచన మార్చుకొని ఏఐడిఎంకేకి అధికారం ఇవ్వబోతున్నారా, లేదంటే ఇప్పుడున్నటువంటి స్టాలిన్ ప్రభుత్వానికి తిరిగి అధికారం అప్పచెప్పబోతున్నారా అనేది ఈ కోణంలో అయితే మాత్రం ఎన్నో ఆశలతోనూ అభిమానులతో ఇంతవరకు కూడా పోరాడి రకరకాలుగా కూడా ప్రచారాలలో ఎన్నో వివాదాస్పదాలను చోటు చేసుకొని ఆఖరికి తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా కొంత డిస్టర్బ్ చేసుకున్నటువంటి ఎంతో పేరున్నటువంటి తలపతి విజయ్కి మాత్రం 0 నుంచి 10 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వస్తుందనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ రిజల్ట్స్. మొత్తానికి కంప్లీట్ పోలింగ్ అయిన తర్వాత వచ్చిన పర్సంటేజ్ని బట్టి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేవి ఈరోజు సాయంత్రం రానున్నాయి.